సో పిల్లలు మీకు ఎప్పుడైనా వర్షం ఎలా పడుతుందని డౌట్ వచ్చిందా? అసలు వర్షం మనకి బ్లాక్ క్లౌడ్స్ రాగానే వర్షం పడుతుందని మనకి ఆ గెస్ ఎలా చేయగలుగుతాం? సో ఇప్పుడు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు ఆడుకోవడానికి. సో మేఘాలన్నీ నల్లగా మారిపోయినాయి, బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసినాయి. సో అప్పుడు చూడగానే మనం అంబ్రెల్లా తీసుకొని బయటకు వెళ్ళాలి అని మీరు ఎలా గెస్ చేయగలుగుతున్నారు? వర్షం పడుతుందని మీరు గ్యారంటీ ఎలా ఇస్తున్నారు? సో మీకు ఆ విషయం తెలుసు, బ్లాక్ క్లౌడ్స్ వస్తే వర్షం పడుతుందన్న విషయం మీకు తెలుసు, కానీ ఎలా వస్తుందనేది మీకు తెలియదు కదా. సో ఇప్పుడు ఎలా రాబోతుంది, వర్షం ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి ఈ టాపిక్. సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ వీడియోస్ ఏమన్నా టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్స్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. సో ఫస్ట్ మనకి రెయిన్ ఏ విధంగా అవైలబుల్ ఉంటుంది? అసలు రెయిన్ అంటే ఏంటి? ఎస్, వాటర్. వాటర్ కదా, రెయిన్ అంటే వాటర్ కదా. సో వాటర్ ఏ ఫామ్లో ఉంది? మనము ఒక గిన్నెలో దాన్ని ముట్టగలుగుతాం, గట్టిగా ఉంటుందా వాటర్? కాదు కదా. మనం బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ వస్తుంది, కింద పోస్తే మొత్తం షేప్లెస్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఒక గిన్నెలో పోస్తే గిన్నె షేప్లో వచ్చేస్తుంది కదా. సో అదే నువ్వు వాటర్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టావు ఒక 2 hours దాకా, అప్పుడు ఏమవుతుంది? ఎస్, ఐస్గా తయారవుతుంది. నువ్వు అదే ఐస్ ఒక బాటిల్లో వేయగలుగుతావా? లేదు. సో ఐస్కున్న క్యారెక్టర్ ఏంటి? గట్టిగా ఉంటుంది. సేమ్ ఓకే, మీ ఫాదర్ ఎలా గట్టిగా ఉంటాడు అలా గట్టిగా అవుతుంది. సో కానీ వాటర్ పోస్తాం కానీ సాలిడ్ పోయలేము. సాలిడ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అది వేరే షేప్ రాదు. సో అదే వాటర్ తీసుకొని నువ్వు ఒక వెజిల్లో పోసి 2 hours వరకు హీట్ చేస్తే ఏమవుతుంది? 2 hours తర్వాత అదే లెవెల్ ఆఫ్ వాటర్ ఉంటుందా? అంతే అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుందా గిన్నెలో? ఉండదు కదా. సో వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మ్యాజికా? ఇదంతా మ్యాజికా? కాదు, ఇది సైన్స్. ఇదే సైన్స్. వర్షం పడే ప్రాసెస్ కూడా దీనికి సంబంధించిందే. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వర్షం ఎలా పడబోతుందని. సో మనం ఇప్పుడు 3 forms ఆఫ్ వాటర్. 3 forms ఆఫ్ వాటర్ ఏ ఫార్మ్స్ లో ఉంటుంది? సాలిడ్, నెక్స్ట్ మనం బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ రావడం, గిన్నెలో పోస్తే గిన్నె షేప్ రావడం. ఇవి ఏ ఫామ్ లో ఉన్నట్టు? లిక్విడ్. ఆ తర్వాత మనం హీట్ చేస్తే ఏమవుతుంది? చెప్పాను కదా, 2 hours వరకు నువ్వు హీట్ చేస్తే ఏమవుతుంది? గ్యాస్ గా మారిపోతుంది. ఎస్, ఇట్స్ బికమ్ గ్యాస్. సో వాటర్ ఈజ్ అవైలబుల్ ఇన్ 3 forms, 3 states. సో ఇప్పుడు మీకు వర్షం పడే ప్రాసెస్ నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ నార్మల్ వర్షం ఎలా పడుతుందంటే, ఫస్ట్ ఇక్కడ ఉండే రివర్ కానీ, సీస్ కానీ, లేక్స్ కానీ, ఇవన్నీ వాటర్ బాడీస్ అంటాం కదా. వాటర్ బాడీస్, సీస్, లేక్స్, రివర్స్, ఓషియన్స్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ వాటర్ బాడీస్. ఎక్కడైతే వాటర్ ఉంటుందో దాన్ని వాటర్ బాడీ అని అంటాము. సో అక్కడి నుంచి ఆకాశంకి వెళ్ళిపోతుంది, స్కైలోకి వెళ్ళిపోతుంది. స్కైలోకి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత కూల్ అవుతుంది, అంటే కొన్ని రోజులు అయినాక కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మళ్ళీ కింద పడుతుంది. ఇప్పుడు ఈ షేప్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఏ షేప్ వచ్చింది? ఎలా వచ్చింది? రౌండ్గా వచ్చింది. ఏమవుతుంది? ఇక్కడ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. అవునా కదా? అంటే ఒక సైకిల్ లాగా వస్తుందా లేదా? సైకిల్ టైర్, మీరు సైకిల్ నడిపేటప్పుడు వీల్ అనేది ఎట్లా పోతుంది? ఇట్లా తిరిగి మళ్ళీ వస్తుంది, టైర్ ఇట్లా తిరిగి మళ్ళీ వస్తుంది. అవునా కదా? సో ఇక్కడ ఏది తిరుగుతుంది? వాటర్ తిరుగుతుంది. సో అందుకే ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే వాటర్ సైకిల్. సో ఈ విధంగా మనకు వర్షం వస్తుంది. సైకిల్ అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎవ్రీ స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు వాటర్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సో గ్యాప్ దొరికింది కదా అని వేరే పని చేసుకోవద్దు స్టూడెంట్స్. సో వాటర్ సైకిల్ మనం వెళ్ళిపోదాం. వాటర్ సైకిల్లో 3 ప్రాసెస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్సన్ట్రేట్ గా వినండి. సో ఇప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇదొక, ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇక్కడ డయాగ్రామ్ ఇస్తున్నాం. మీకు డయాగ్రామ్ అంటే ఇష్టం కదా, సో డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
సో ఇది ఒక ఓషియన్ అనుకుందాం. ఓషియన్ ఏంటి సార్ ఇంత చిన్నగా ఉంది, సీస్ ఓషియన్స్ ఇంత చిన్నగా ఉంటాయి ఏంటి అని అనకండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంతే ఎగ్జాంపుల్కి ఇంత చిన్నగా వేసుకున్నాం. ఓకే, మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ బాడీ, సీస్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ ఏంటి, సూర్యుడు ఉన్నాడు, సన్. ఎవరు ఇతను? ఇతను ఎవరు? సన్. ఇట్లా వెలుగుతే సన్నే కదా. సో ఇక్కడ ఏముంటాయి, హౌజెస్. ఇక్కడ నువ్వున్నావు, మీ చెల్లెనో తమ్ముడో ఉంటాడు ఇక్కడ పక్కన. సో ఇలా ఎన్నో హౌసెస్ ఉంటాయా లేదా? ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక ఊరు వేసుకున్న ఒక టౌన్, మీరు ఉండేది టౌన్లోనే కాబట్టి టౌన్, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇదేంటి, సీస్ వాటర్ కదా, వాటర్ కదా. సో ఇప్పుడు సన్ ఫుల్గా లైట్ వస్తుంది, సన్ ద్వారా హీట్. అంటే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కదా, ఎంత హీట్ అనిపిస్తుంది. సో అది కూడా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ వాటర్ ఏమవుతుంది, చల్లగా అవుతుంది కదా. హే హీట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ వాటర్ ఏ స్టేట్ లో ఉంది ఇక్కడ? ఎస్, లిక్విడ్ స్టేట్ లో ఉంది. ఏంది, లిక్విడ్ స్టేట్ లో ఉంది కదా. సో ఇప్పుడు హీట్ బాగా హీట్ అయింది. సేమ్ ఇందాక నువ్వు స్టవ్ పైన ఎలా చేస్తావు, 2 hours వరకు హీట్ చేసినప్పుడు ఏమవుంది, ఆ వాటర్ లిక్విడ్ స్టేట్ లో ఉన్నది కాస్త గ్యాసియస్ స్టేట్ లో అయింది. సో ఈ వాటర్ అనేది హీట్ అయ్యి గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది, చిన్న మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ లాగా తయారవుతుంది. సో వాటర్ మాలిక్యూల్స్ లాగా తయారైపోయిన తర్వాత ఏమవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు ఒక చేతిలో ఒక బాక్స్ ఇస్తాను, ఇంత సైజ్ బాక్స్ ఇస్తాను, ఇంకో చేతిలో ఒక బెలూన్ ఇస్తాను. సో వెయిట్ ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది? ఎస్, ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది బాక్స్ కదా, ఇది వెయిట్ తక్కువ ఉంటుంది కదా. సో ఈ సేమ్ ఈ లిక్విడ్ అనేది గ్యాస్ లాగా అయినప్పుడు బెలూన్ ఎంత వెయిట్లెస్ అవుతుందో అలాగే వాటర్ హీట్ తగలగానే అది గ్యాసియస్ స్టేట్కి వెళ్ళినప్పుడు వెయిట్ అనేది లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇది కాస్త వెయిట్ లేనప్పుడు ఏమవుతుంది, ఎగురుతుంది కదా, పైకి తేలుతుంది కదా. సో ఇట్లా పైకి వెళ్తుంది అన్నట్టు వాటర్ వేపర్, గ్యాస్. దీన్ని ఏమంటామంటే వాటర్ వేపర్ అంటాం. సో ఈ ప్రాసెస్ నేమ్ ఏంటంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే ఏంటి, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్, అంటే లిక్విడ్ వాటర్, ఇంటూ వాటర్ వేపర్, అంటే గ్యాసియస్ స్టేట్, is called evaporation. అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాసెస్ ఏంటి, ఎవాపరేషన్. ఏం లేదు, దీనిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటర్ గ్యాస్ కన్వర్ట్ కావడాన్ని ఎవాపరేషన్ అంటే. ఇప్పుడు ఏది కన్వర్ట్ చేస్తుంది వాటర్ ని వాటర్ వేపర్ లాగా? ఎస్, హీట్. ఏం లేదు, హీట్ ఎండ కొట్టిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాటర్ కాస్త హీట్ అయిపోయి వాటర్ వేపర్ తయారవుతుంది. ఈ ప్రాసెస్ ని ఎవాపరేషన్ అంటారు. దాని నుంచి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాని నుంచి నువ్వు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ ఎవాపరేషన్ అని అడిగితే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్ బై హీట్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. దట్స్ ఇట్, సింపుల్. ఎవాపరేషన్ అంటే ఏంటి, వాటర్ నుంచి వాటర్ వేపర్. సో తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి వైట్ కాటన్ లాగా తయారవుతుంది. మనం ఇప్పుడు పైన చూస్తాం కదా, క్లౌడ్స్ కదా, క్లౌడ్స్ ముట్టుకుంటామా, మనం ముట్టుకోగలుగుతామా? అన్ని కాటన్స్ లో ఎలా చూపెడుతుందాం అంటే అదొక కాటన్ లాగా చూపిస్తున్నారు అన్నట్టు. దాని పైన కూర్చోవచ్చు, పడుకోవచ్చు, మెత్తగా ఉంటుంది. యాక్చువల్గా అది కాదు, ఈ వాటరే గ్యాస్ గా ఫామ్ అయ్యి ఇక్కడ ఏమవుతుంది, క్లౌడ్స్ లాగా తయారవుతుంది. క్లౌడ్స్ లాగా తయారైనాక ఈ గాలిలో తేలుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు వాటర్ హీట్ చేస్తావు స్టవ్ పైన ఒక గిన్నెలో. సో మూత పెడతాను, మూత పెట్టి హీట్ చేసిన తర్వాత, హీట్ అయిన తర్వాత సడన్ గా తీస్తావు. అప్పుడు ఏమవుతుంది, ఎస్, పొగ వస్తుందా లేదా? సో వైట్ కలర్ వస్తుంది కదా, అదే వైట్ కలర్ క్లౌడ్స్. ఇది క్లౌడ్స్. ఈ క్లౌడ్స్ ఏమవుతుంది, అలా ట్రావెల్ చేసుకుంటూ ఉంటాయి, విహారయాత్ర. అలా
అటు ఇటు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ డ్యూరేషన్ లో ఏమవుతుందంటే, సో ఇది కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత క్లౌడ్స్, సో పైన గాలి ఉంటది కదా, సో మీకు ఇక్కడ నార్మల్ గ్రౌండ్ ఫ్లోర్ ఉందనుకోండి మీ ఇల్లు, మీ రూమ్, అక్కడ ఎయిర్ వస్తుందా, విండ్ వస్తుందా? రాదు కదా. సో విండ్ ఎక్కడ వస్తుంది? పైన. అదే నువ్వు ఒక 5th ఫ్లోర్కో లేకపోతే 6th ఫ్లోర్కి వెళ్ళావు అనుకో, అక్కడ ఎలా ఉంటుంది? సో చల్లటి గాలి వస్తుందా లేదా? సో అలాగే క్లౌడ్స్ పైకి వెళ్ళాక అక్కడ చల్లటి గాలి ఏం చేస్తుంది, ఈ వాటర్ వేపర్ని మూవ్ చేస్తుంది అన్నట్టు. సో అది విండ్, దాన్ని విండ్ అంటాం మనం. మూవింగ్ ఆఫ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. నార్మల్గా అయితే ఎయిర్ మూవ్ అయితే విండ్. సో ఆ విండ్ ఈ క్లౌడ్స్ని ఇక్కడికో తీసుకెళ్తుంది. సో అక్కడెక్కడో ఫామ్ అయిన క్లౌడ్స్ మన తలపైనే ఉంటుంది అన్నట్టు, మన ఇంటి పైన వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం చూస్తుంటాం కదా క్లౌడ్స్ అన్ని మూవ్ ఉంటాయి కదా, అది సీస్, ఓషన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చింది అన్నట్టు. అది వాటర్ బాడీస్ ఎక్కడ ఉంటాయో అక్కడి నుంచి వచ్చింది. సో ఇక్కడికి దాకా వచ్చింది అనుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇది మీ టౌన్ పైన వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే, ఈ చల్ల గాలి తగులుతుంది కదా ఆ వాటర్ వేపర్కి, మెల్లగా వాటర్ వేపర్ అంటే ఏంటి, స్మాల్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అన్నా కదా, చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా తయారవుతుంది కదా వాటర్ వేపర్. అది కాస్త చల్లగైన కొద్దీ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి పెద్ద పెద్దగా అవుతూ ఉంటాయండి. సో కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ వేపర్ కాస్త వాటర్ అయినప్పుడు అది బ్లాక్ కలర్ గా మారిపోతుంది. బ్లాక్ కలర్ గా మారిపోయిన తర్వాత వెయిట్ అనేది పెరిగిపోతుంది. సో గ్యాస్ ఉన్నప్పుడు వెయిట్ తక్కువ ఉంది, వాటర్ గా తయారైనప్పుడు వెయిట్ పెరిగింది. సో ఈ వెయిట్ పెరిగిన తర్వాత ఏమవుతుంది, నువ్వు పైనుంచి బంగ్లా మీద నుంచి దూకితే గాల్లో ఎగురుతావా, పడతావు కదా. సో అలాగే ఇక్కడ వాటర్ కూడా ఏమవుతుందంటే, ఇక్కడ వాటర్ వేపర్ కాస్త వాటర్ గా తయారవుతుంది. సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ వాటర్ వేపర్ టు వాటర్. ఓకే, ఇప్పుడు వాటర్ గా తయారవుతుంది, వాటర్ డ్రాప్స్ గా తయారవుతుంది. సో ఇక్కడ కూడా దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ కూడా ఒక నేమ్ ఉంది, దాన్నే మనం కండెన్సేషన్ అంటాము. కండెన్సేషన్ ప్రాసెస్ సి. సో కండెన్సేషన్ అంటే ఏంటి? సో కండెన్సేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రివర్స్ వాటర్ వేపర్ టు వాటర్ is called condensation. Opposite of evaporation. Evaporation ఏం లేదు. So you have to change these words only. Just from the place of water vapor, you have to keep water. In the place of water, keep the water vapor. That's it. Evaporation is reverse. Water నుంచి water vapor evaporation, వాటర్ వేపర్ నుంచి వాటర్ అయ్యేదాన్ని కండెన్సేషన్ అంటారు. దాన్ని రివర్స్ ఎవాపరేషన్ అనొద్దు. సో కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రివర్స్ ఎవాపరేషన్ అని రాస్తారు కొంతమంది ఎగ్జామ్. సో అది తప్పు, దాన్ని కండెన్సేషన్ అంటారు. ఇప్పుడు కండెన్సేషన్ అయిన తర్వాత వాటర్ అక్కడనే ఆగిపోతుందా? కాదు. సో అప్పుడు ఏమవుతుంది, డ్రాప్స్ అన్ని వెయిట్ ఎక్కువేసరికి కింద పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, పంట పొలాలు పచ్చి అవుతుంది, మీ ఇల్లు పచ్చి అవుతుంది, నువ్వు వానలో తడిస్తే నీకు ఫీవర్ వస్తుంది. ఈ ప్రాసెస్ ని కూడా, దీనికి కూడా ఒక నేమ్ ఉంది, దాన్ని ప్రెసిపిటేషన్ అంటాము. ప్రెసిపిటేషన్. ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్. ప్రెసిపిటేషన్ అంటే ఏంది? ద ఫార్మేషన్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ రెయిన్ఫాల్. దట్స్ ఇట్. ఆ రెయిన్ఫాల్ అవ్వడాన్ని మనం ప్రెసిపిటేషన్ అంటాము. సో దీన్ని ఇలా ఏమవుతుంది, ఒక సైకిల్ లాగా తయారవుతుంది కదా. ఈ వాటర్ అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతుంది, కింద నుంచి పైకి, పైన నుంచి దూరం ట్రావెల్ అవ్వడం, అక్కడి నుంచి కింద పడడం, మళ్ళీ అవన్నీ మళ్ళీ సీలో, ఓషన్స్ లో, రివర్స్ లో కలిసిపోవడం, మళ్ళీ ఇటు కావడం, ఇలా రౌండ్ గా ఒక సర్కిల్లో
తిరుగుతూ ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్ని ఏమన్నాం మనం, వాటర్ సైకిల్ అని అన్నాము. సో ఇప్పుడు పిల్లలు, మీ పేరెంట్స్ లేకపోతే నీకంటే చిన్న వాళ్ళు, మీ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా ఉంటే అన్న అసలు అసలు వర్షం ఎట్లా పడుతుంది అక్కయ్య, వర్షం ఎట్లా పడుతుంది అన్నయ్య అంటే, ఏం లేదు, మీరు కూర్చోబెట్టి మంచి బుక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇట్లా రాసింది అనుకోండి, వారికి ఫిక్స్ అయిపోతుంది. వాడి దృష్టిలో ఇక నువ్వు హీరో, వాళ్ళ దృష్టిలో ఒక సూపర్ మ్యాన్, హీరో అయిపోతుంది. సో అందుకే మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు వర్షం ఎట్లా వస్తుంది అంటే నువ్వు చెప్పలేకపోతే వేస్టే. సో ఏంటది, ఈజీ ప్రాసెసే కదా, బేసిక్సే కదా. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ వాటర్ సైకిల్. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ రెయిన్ఫాల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. బాయ్.